ఆ ఉమ్మడి జిల్లాలో మంత్రి పదవి విషయంలో ఇద్దరు ఎమ్మెల్యేలను సంతృప్తిపరచడం కాంగ్రెస్కు సవాల్గా మారుతోంది. పార్టీలోని కీలక నేతలు ఒక్కొక్కరి పేరును సిఫారసు చేయడంతో అధిష్టానానికి చిర్రెత్తుకొచ్చి పక్కన పెట్టిందంటారు. పార్టీలు మారి వచ్చిన వారికి పదవులు ఇస్తే ఊరుకునేది లేదని ఓ ఎమ్మెల్యే వార్నింగ్ ఇస్తే మంత్రి పదవి హామీతోనే కాంగ్రెస్లో చేరామన్నది మరొకరి వాదన. పదవిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానానికి ఇచ్చిన నివేదికల్లో అసలేముంది? ఏకాభిప్రాయం లేకపోవడంతోనే పీటమూడి పడిందా? వాజ్ ది స్టోరీ? మంత్రివర్గ విస్తరణ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం భిన్నాభిప్రాయాలతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే ఏఐసీసీ ఈ అంశాన్ని పెండింగ్ లో పెట్టినట్టు చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముగ్గురు అధిష్టానానికి తమ నివేదికలు సమర్పించారు. అందులో ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలన్న విషయంలో ఏకాభిప్రాయం లేదని సమాచారం. ఒక్కొక్కరు ఒక్కో ఎమ్మెల్యే పేరును సూచించడంతో చిక్కుముడి పడిందంటున్నారు. దీంతో ఆశావహుల్లో సంతృప్తి నెలకొనడంతో పాటు మాటల మంటలు రగులుతున్నాయి. ఇలాంటి వ్యవహారాలు పార్టీలో కొత్త సమస్యలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాతీయ నాయకత్వానికి ఇచ్చిన నివేదికలో సూచించినట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 20 ఏళ్లుగా కాంగ్రెస్ కు సేవలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో కష్టనష్టాలను ఎదుర్కొన్న కాంగ్రెస్ కార్యక్రమాలను విజయవంతం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీని వీడకుండా పనిచేశారు అన్న అంశాలను డిప్యూటీ సీఎం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాపై పూర్తి గ్రిప్ ఉన్న ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవికి కరెక్ట్ అని భట్టి కుండబద్దలు కొట్టినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పలువురు మంత్రులతో పాటు సీనియర్ నేతలు ఈ ఎమ్మెల్యేకి మద్దతిస్తున్నారు. మరోవైపు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పట్టుతో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీలో చేరే ముందే హామీ ఇచ్చిన విషయాన్ని అధిష్టానానికి నివేదించినట్టు ప్రచారం జరుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు హైదరాబాద్ లో రాహుల్ గాంధీ సమక్షంలో వివేక్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుతో పాటు ముఖ్య నేతలు పలుమార్లు వివేక్ ఇంటికి వెళ్లి పార్టీలో చేరే విధంగా ఒప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మంత్రి పదవి వస్తుందని వివేక్ భావించారు. అయితే ప్రేమ్ సాగర్ రావును కాదని వివేక్ ఇస్తే తలెత్తే పరిణామాలను అంచనా వేసిన అధిష్టానం ఎవరికి ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టేసింది. అయితే మంత్రివర్గ విస్తరణపై ప్రచారం జరిగిన ప్రతిసారి ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావుతో పాటు గడ్డం బ్రదర్స్ వివేక్ వెంకటస్వామి, వినోద్ పేర్లు కూడా తెరపైకొస్తున్నాయి. అధిష్టానం హామీ ప్రకారం తనకే వస్తుందని వివేక్ గట్టి నమ్మకంతో ఉన్నారు. అదే విషయాన్ని బహిరంగంగా చెప్తున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఇటీవల మంచిర్యాలలో జరిగిన కాంగ్రెస్ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలోనే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మినిస్టర్ పదవి విషయంలో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేయడం దుమారం రేపింది. తనకు అన్యాయం చేస్తే సహించేది లేదంటూనే వివేక్ వెంకటస్వామి కుటుంబంపై విరుచుకుపడ్డారు ప్రేమ్ సాగర్ రావు. పార్టీలు మారిన వారు ఇప్పుడు మంత్రి పదవుల కోసం ఆరాటపడుతున్నారని, కండువాలు మార్చి వచ్చిన వారికి మినిస్టర్ పోస్టు అడిగితే హక్కే లేదు అన్న మాటలు పొలిటికల్ గా కాకు పుట్టించాయి. దీనికి అదే స్థాయిలో వివేక్, వినోద్ కూడా కౌంటర్ ఇచ్చారు. మా బలం, బలగం ప్రజల్లో ఉన్న పలుకుబడితోనే పార్టీలు మారినా సరే గెలిచామని, కాకా కుటుంబంపై గౌరవంతోనే స్వయంగా రేవంత్ రెడ్డి ఇంటికొచ్చి మరీ పార్టీలోకి ఆహ్వానించారంటూ గడ్డం బ్రదర్స్ చెప్పుకొచ్చారు. పార్టీలో చేరే సమయంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు మంత్రి పదవి హామీ ఇచ్చారని, అసలు తమ కుటుంబమే హస్తం పార్టీ అని చెప్పడంతో ఈ విషయంపై రచ్చ జరిగింది. అయితే ఓవైపు సీనియారిటీ, మరోవైపు విధేయత, అదే సమయంలో సామాజిక సమతుల్యత కోణాల్లో జాతీయ నాయకత్వం మంత్రి పదవుల విషయాన్ని పరిశీలన చేస్తున్నట్టు సమాచారం. ఏదేమైనా జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరికి వారు రేసులో ఉండడం, తగ్గేది లేదని చెప్పడంతో
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. దీంతో చివరి నిమిషం వరకు ఉత్కంఠ వీడేలా లేదు. ఏం జరుగుతుందో చూడాలి.